ఫ్రెండ్స్ టెక్ న్యూస్ నెంబర్ 16 మీ అందరికి స్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్ 15, 2020. టైం వచ్చేసి అరౌండ్ 4 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. మనకి వన్ ప్లస్ నుంచి అయితే వన్ ప్లస్ A6 అయితే రాబోతుంది. ఈ ఫోన్ వచ్చేసి మనకి ఈ మంత్ ఎండింగ్లో చైనాలో రిలీజ్ అవుతుంది. ఈ ఫోన్ చూడడానికి మనకి డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ ఈ ఫోన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అండ్ ఈ ఫోన్ ఒక స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి 6.78 ఇంచ్ 1.5K BOE డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది మనకి 165Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్లస్ ఇది ప్రాసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్తో వస్తుంది. మనకి ఇది బ్యాటరీ వచ్చేసి 8500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకా మెయిన్ పార్ట్ కెమెరాకి వస్తే మనకి 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ మనకి ఇది IP68 IP69 వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. ఈ ఫోన్ యొక్క మెయిన్ పార్ట్ చూసుకుంటే మనకి ఇది ర్యామ్ వచ్చేసి LPDDR5X ర్యామ్తో వస్తుంది. ప్లస్ UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. మనకి ఇది 100 వాట్ ఆర్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో వన్ ప్లస్ నుంచి అయితే వన్ ప్లస్ A6 అయితే మనకి మంత్ ఎండింగ్లో చైనాలో రిలీజ్ అవబోతుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి వివో నుంచి వివో X300 అల్ట్రా అయితే రాబోతుంది. వివో X300 అల్ట్రా వచ్చేసి మన ఇండియాలో రాబోతుందని అయితే న్యూస్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎందుకు వస్తుందంటే రీసెంట్గా చూసుకుంటే మనకి IPL జరుగుతుంది. IPL పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే మనకి ఫోన్ యూస్ చేస్తా అయితే కనిపించారు. సో ఈ ఫోన్ యూస్ చేస్తా ఆయన అయితే ఫొటోస్ తీయడం జరిగింది. ఈ ఫోన్ అండ్ టెలిఫోటో లెన్స్తో కూడా యూస్ చేస్తున్నారు. 400mm టెలిఫోటో లెన్స్ యూస్ చేసి అయితే ఆయన ఫొటోస్ తీస్తున్నాడు. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి May 7th ఆర్ May 11th ఇండియాలో రాబోతుందని అయితే న్యూస్ అయితే ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు ఎందుకు టీస్ చేస్తున్నారంటే ఈ ఫోన్కి బస్ క్రియేట్ చేయడానికి అయితే మనకి వివో X300 అల్ట్రా అయితే టీస్ చేస్తున్నారు. ఈ ఫోన్ యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి 200 MP మెయిన్ OIS కెమెరాతో వస్తుంది. 50 MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. అండ్ మనకి ఇందులో మెయిన్ పార్ట్ చూసుకుంటే 200 MP మెయిన్ OIS పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్తో వస్తుంది. ప్లస్ ఇది మనకి ప్రీవియస్ సిరీస్తో పోలిస్తే ఈ అల్ట్రా వచ్చేసి మనకి డిఫరెంట్గా రావడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్ X300 సిరీస్ ప్రో కానీ చూసుకుంటే మనకి అదైతే మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో రావడం జరిగింది. కానీ ఇది వచ్చేసి మనకి అల్ట్రా వచ్చేసి పూర్తిగా డిఫరెంట్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 5 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ 2 సిరీస్కి చూసుకుంటే మనకి ప్రాసెసర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. సో వివో X300 అల్ట్రా ప్రైస్ చూసుకున్నా మనకి ఇది అరౌండ్ 1,30,000 ఆ రేంజ్లో అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనం ఈ 1,30,000 రేంజ్ అయితే మనకి ఇప్పుడు ఫోన్ ప్రైజెస్ అన్నీ పెరిగినాయి కాబట్టి మనమైతే ఆశ్చర్యపోక్కర్లేదు. సో దీంతో పాటు అయితే మనకి వివో X300 FE కూడా రాబోతుంది విత్ టెలిఫోటో లెన్స్తో వస్తుంది. వివో X300 FE చూసుకుంటే మనకి సేమ్ iPhone 17 8 డిజైన్ లాగే వస్తుంది. వివో X300 FE స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఈ 6.3K 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి ఇది ప్రాసెసర్ చూసుకున్న స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 5 ప్రాసెసర్తో వస్తుంది. ప్లస్ మెయిన్ పార్ట్ కెమెరాకి వస్తే మనకి 50 MP మెయిన్ OIS కెమెరా, 8 MP అల్ట్రావైడ్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ కూడా మనకి 50 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. ఇంకా దీని బ్యాటరీ చూసుకుంటే మనకి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. ప్లస్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్తో వస్తుంది. ఇది IP68 IP69 వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. సో వివో నుంచి అయితే న్యూస్ ఇది. సో ఇవాళ డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే మనకి బోట్ రాకర్స్ 430 వచ్చేసి ఇది యాక్చువల్ ప్రైస్ అయితే మనకి 2,490 అయితే ఉంది. సో ఇప్పుడు మనకి ఇదైతే 1,199కి అయితే వస్తుంది. సో నెక్స్ట్ డీల్ చూసుకుంటే మనకి నాయిస్ జూనియర్ ఛాంప్ 3 వాచ్. ఈ వాచ్ అయితే మెయిన్లీ కిడ్స్ యూస్ చేస్తారు. ఈ వాచ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 4,000 దాకా ఉంది. ఇప్పుడైతే మనకి ఇది అరౌండ్ 2,999 లేదా 1,999కి అయితే మనకి ప్రైస్కి రావచ్చు. సో ఇవాళ డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే ఈ డీల్ ఆఫ్ ద డే లింక్స్ వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్ అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే వెంటనే చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి వన్ ప్లస్ నుంచి అయితే వన్ ప్లస్ అయితే ఒక ట్యాబ్ టీస్ చేయడం జరుగుతుంది. ఇదైతే వన్ ప్లస్ ప్యాడ్ 3 లేదా వన్ ప్లస్ ప్యాడ్ 3 ప్రో లేదా వన్ ప్లస్ ప్యాడ్ 4గా అయితే రాబోతుంది. వన్ ప్లస్ ప్యాడ్ వచ్చేసి మనకి ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్తో అయితే రావడం జరుగుతుంది. దీని బ్యాటరీ వచ్చేసి మనకి 12,014 mAh బ్యాటరీతో వస్తుంది. ప్లస్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో మనకి వన్ ప్లస్ నుంచి అయితే త్వరలో వన్ ప్లస్ ప్యాడ్ అయితే రాబోతుంది. సో ఈ ప్యాడ్కి అయితే మంచి క్రేజ్ ఉందన్నమాట. సో వన్ ప్లస్ ప్యాడ్ అనేది మనకి త్వరలో అయితే రాబోతుంది.
సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి మెటా నుంచి అయితే ఒక కొత్త న్యూస్ అయితే వచ్చింది. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వచ్చేసి మార్క్ జుకర్బర్గ్ అవతార్ అయితే మనకి మెటా వాళ్ళు అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవతార్ వచ్చేసి మనకి మెయిన్లీ ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే వర్చువల్ మీటింగ్స్కి కానీ లేదా ఎక్కడన్నా ప్లేసెస్కి స్పీచ్ ఇవ్వడానికి కానీ ఏమన్నా పెద్ద ఈవెంట్స్కి మీటింగ్స్లో కానీ స్పీచ్ ఇవ్వడానికి కానీ ఈ అవతార్ అనేది క్రియేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఈ మెటాలో అయితే మనకి మార్క్ జుకర్బర్గ్ అవతార్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ అవతార్ క్రియేట్ చేయడానికి అయితే మనకి సేమ్ అతను ఎలా బిహేవ్ చేస్తాడో, అతను ఎలా డ్రెస్ చేసుకుంటాడో, ఎలా మాట్లాడతాడో సేమ్ ఇతను రెప్లికానే మనకి అవతార్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ మెటా అవతార్ క్రియేట్ చేయడానికి అయితే మనకి ఇప్పుడే అయితే అవ్వదు, ఎందుకంటే ఆ మోడల్ని ట్రైన్ చేయాలి. ఆ మోడల్కి అయితే సేమ్ మార్క్ జుకర్బర్గ్ ఎలా ఆలోచిస్తాడో సేమ్ ఆ ఆలోచనలు అయితే మెటా అవతార్ అనేది బిహేవ్ చేయాలి. సో ఈ అవతార్ మెయిన్లీ అయితే మనకి వర్చువల్ మీటింగ్స్లో కానీ ఏమన్నా పెద్ద డిస్కషన్స్లో కానీ మీటింగ్స్లో కానీ లేదా హోలోగ్రామ్స్ యూస్ చేసి మీటింగ్స్ చెప్పడం కానీ అయితే యూస్ చేస్తారు. సో మెటా వాళ్ళు అయితే దీని మీద అయితే ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. మనకి ఇదైతే రావడం ఇంకా చాలా టైం పడుతుంది. మన ఫ్యూచర్లో అయితే మెటా వాళ్ళు అయితే మార్క్ జుకర్బర్గ్ సీఈఓ అవతార్ అయితే ఫ్యూచర్లో తీసుకొస్తారేమో చూద్దాం. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి మహారాష్ట్ర నుంచి అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది. మహారాష్ట్రలో ఏంటంటే మనకి గవర్నమెంట్ అయితే ఒక మ్యాండేటరీ రూల్ తీసుకురావడం జరిగింది. ఆ రూల్ వచ్చేసి మహారాష్ట్ర ఆటో డ్రైవర్స్ కానీ ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ మరాఠీ లాంగ్వేజ్ కంపల్సరీ అనే రూల్ అయితే తీసుకొచ్చింది. సో ఈ రూల్ వచ్చేసి మనకి May 1 నుంచి అయితే అమలవుతుంది. ఈ రూల్ వచ్చేసి మన ప్రస్తుతం గవర్నమెంట్ మినిస్టర్ అయితే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయితే మనకి ఈ రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ రూల్ మెయిన్లీ వచ్చేసి ఎందుకు తీసుకొస్తున్నారంటే లోకల్ లాంగ్వేజ్ ప్రొటెక్షన్ కోసం అండ్ లోకల్ లాంగ్వేజ్ స్ట్రెంత్ కోసం అయితే తీసుకురావడం జరుగుతుందని ప్రస్తుతం గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో దీనివల్ల అయితే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ వీళ్ళందరూ అయితే మరాఠీ లాంగ్వేజ్ కంపల్సరీ రాయడం లేదా మాట్లాడడం నేర్చుకోవాలి. వీళ్ళైతే ఇన్స్పెక్షన్స్ చేస్తారు. సో ఇన్స్పెక్షన్స్లో అయితే ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకైతే లైసెన్స్ అయితే ఏమీ క్యాన్సిల్ చేయడం ఉండదు. సో ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళకైతే లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆటో డ్రైవర్స్ అయితే అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ అపోజిషన్ పార్టీ కూడా అక్కడ చూసుకుంటే ఈ గవర్నమెంట్ని అయితే తప్పడుతుంది. సో దీనివల్ల అయితే వాళ్ళు ఏమంటున్నారంటే దీనివల్ల అయితే చాలామంది ఆటో డ్రైవర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బంది అవుతాయని అక్కడ అపోజిషన్ పార్టీ అయితే ఇప్పుడు వీళ్ళు తప్పడుతుంది. సో దీనివల్ల అయితే ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్లో అయితే మనకి ఆటో డ్రైవర్స్ అండ్ ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ అయితే కంపల్సరీ మరాఠీ వచ్చి ఉండాలని అయితే రూల్స్ అయితే మనకి తీసుకురావడం జరిగింది. సో ఇనిషియేషన్ వచ్చేసి మెయిన్లీ లోకల్ లాంగ్వేజ్ స్ట్రెంత్ కోసం అండ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొటెక్షన్ కోసం అయితే తీసుకురావడం జరుగుతుందని మహారాష్ట్ర ప్రస్తుత గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో రూల్ వచ్చేసి మనకి May 1 నుంచి అయితే అప్లై అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ బై బై.